భయపడిపోయావా? యా, భలే భయపెట్టారు డాడ్. మళ్ళీ భయపడిపోయావు. అవును, భయపడ్డాను. నువ్వు భయపడ్డావు. స్కారీ ఫేస్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్ కోర్స్, మన యాన్యువల్ చారిటీ ఫండ్ రైజర్ కి ఇదే మంచి టైం. ద హాంటెడ్ హౌస్ ఆఫ్ స్వాప్. నువ్వు అర్థం చేసుకున్నావు డెనిస్. కర్టసీ ఆఫ్ బూట్ అండ్ బర్గర్ ఫ్యామిలీ. ఎంతవరకు బూట్స్ వేలులో ఎవరు సృష్టించిన భయంకరమైన ఫ్యాంటస్మగోరియాని సృష్టించబోతున్నాను. ఇవాళ నేను నా స్టఫ్డ్ అనిమల్స్ తో టీ పార్టీ చేసుకోబోతున్నాను. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. ఓకే స్వీటీ, మేము హౌస్ ఆఫ్ స్వాప్ లో స్కార్స్ ని సృష్టించేటప్పుడు నువ్వు ఆ పని చెయ్యి. కానీ కోపి ఈసారి టూర్ కి ఎక్కడికి నువ్వు వెళ్ళడం కుదరదు అనుకుంటాను. వాట్? ఎందుకు కుదరదు? ఎందుకంటే ఈసారి ఆ టూర్ ని ఆర్గనైజ్ చేయబోయేది నువ్వే. నాకందుకు తగిన వయసు ఉందా? డౌటే లేదు, నువ్వు అన్ని రకాలుగా తగిన వాడివే. నాకు ఎవరైనా ఇంకో చేతరిస్తారా? ఏవైతే భయంకరంగా ఉన్నాయో వాటితో మీరు ఆడుకోవచ్చు. వెళ్ళండి. నాకొద్దు, నేను నా టీ పార్టీని ఆర్గనైజ్ చేయాలి. హ్యావ్ ఏ గుడ్ టైం హనీ. ఈ జైగాంటిక్ బోన్స్ ని ఎత్తగలిగితే నేను మనసాలి. అవన్నీ గ్లో ఇన్ ద డార్క్ లైట్ వెయిట్ ఫోమ్ తో తయారు చేయబడ్డవి. కూల్. ఇది నాకు మంచి ఐడియానిస్తోంది. ఈ బోన్ షాండ్లియర్ చూడడానికి నిజంగా అందంగానే ఉంది, కానీ చూసి భయపడేలా లేదే. ఇలా చూడండి డాడ్. వావ్, ఇది అద్భుతమైన షో అవుతుంది. ఈ మిడివల్ బేస్మెంట్ కూడా చాలా గొప్పగా ఉండబోతోంది. ఇది గ్రీస్ డే ర్యాంప్ లో జారుకుంటూ వస్తుంది. ఇదిగో ఈ కదిలే గోడలకి షార్ప్ గా ఉన్న పేపర్ కప్స్ అంటించాం. అంటే డెడ్లీ ఐరన్ స్పైక్స్ గురించా మీరు అనేది? ఈ అద్భుతమైన పని చేయండి లేదా భయంకరమైన పని చేయండి. ఓ నో కూప్, మన మూవింగ్ బాల్స్ మధ్య మెల్లి ఇరుక్కుంటే క్రష్ అయిపోతుంది. ఆ ఫ్లోర్ స్విచ్ ని నొక్కు. మిస్టర్ క్యాట్ ఒక పార్టీ హ్యాట్ కావాలి. హే, అవన్నీ తీయకు, అలాగే ఉంచు. డ్రింక్స్ ని సర్వ్ చేయడానికి ఇది కావాలి. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. ఈ రూమ్ లో ఏముంటుంది? ఇక్కడే చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేచొస్తారు కోప్. ఇక్కడే నేను ఒక తమాషా చేయబోతున్నాను. ఈ టేబుల్ మీద పడుకుని స్ట్రాప్ వేసుకుంటాను. ఆ స్విచ్ నొక్కు. రిలాక్స్ కూప్. ఇది ఎటువంటి హాని చేయని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇది బాగా పనిచేయాలంటే ఉల్ సాక్స్ ఎక్కువగా ప్యాక్ చేసి పెట్టాలి. సూపర్ రియలిస్టిక్ మిస్టర్ బి. అల్పాకా ఉల్ని ఉపయోగించారా? ఏయ్ బాయ్స్, ఈ సిమిటర్లో పనిచేయడానికి నాకు సాయం చేయండి. ఇది ప్లెయిన్ ఓల్డ్ హార్మ్లెస్ పాండ్, కానీ ఇందులో నేను లైమ్ జెలటిన్ కలుపుతున్నాను. చూసారా, ఇన్స్టెంట్ చండాలమైన బురద గుంట. కూల్. నా టీ పార్టీకి ఇది ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది. జెలటిన్ లో పీల్డ్ గ్రేప్స్ వేస్తే అది ఎంతో మంచి డెసర్ట్. ఆల్ రైట్ డాడ్, డ్రిప్ వైర్ ని సెట్ చేసాం. ఎవరైనా దీని మీద కాలు పెట్టారంటే కూల్ బయటికి వస్తుంది. గ్రేట్ జాబ్. బూట్ అండ్ బర్గర్ హాంటెడ్ హౌస్ ఆఫ్ స్వాప్ రెడీ అయిపోయింది. ట్రాప్స్ అనే ఫేక్ కావడం మంచిది కూప్, లేకపోతే మనం ఇరుక్కుంటాం. నో డౌట్. వెల్కమ్ టు ద బూట్ అండ్ బర్గర్ హౌస్ ఆఫ్ స్క్రీమ్. ఇలా అందరినీ భయపెట్టే పని మేం మాత్రమే చేయగలం. కానీ మాకంటే ఇప్పుడు భయంకరమైంది. గుడ్ లక్ సన్, అదరగొట్టేశావు. థ్యాంక్స్ డాడ్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఇవాళ రాత్రి జరగబోయే ఫస్ట్ ఫ్రైట్ఫుల్ ఫియర్ ఫెస్ట్ కి రెడీ అవ్వండి. ఫీబీ, ఓ నాకు భయంగా ఉంది కూప్, అందుకని టూర్ అయ్యేంత వరకు నీ చేయి పట్టుకుని వస్తాను, సరేనా? నాకు ఆల్రెడీ భయంగానే ఉంది. హాట్
హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. ఓ మ్యాన్ భయమే కలగనంటోంది. డెత్ అవ్వకుండా బోర్ కొట్టి భయపెట్టడానికి ట్రై చేసే పీపుల్ వాళ్ళు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి. ఇది కేవలం వామ్మప్పే. ఇకపైన భయంకరంగా ఉంటుంది. థ్యాంక్స్. ఫోమ్ బోన్స్ మీద కాంక్రీట్ ని పూసినట్టున్నారు. ఓ కాస్తుంటే నా పని అయిపోయి ఉండేది. ఇంకా ఏమున్నాయో తెలీదే. భయంగా ఉంది. డెనిస్, అది క్యాట్ ట్రిక్స్ అన్నిటిని నిజం చేస్తోంది. ఎవరికి ప్రమాదం జరగకుండా టూర్ ని క్యాన్సిల్ చేద్దాం. అందరం బయటికి వెళ్ళిపోదాం రండి. డోర్ లాక్ చేయబడింది. నాకు తెలుసుగా, హారర్ మూవీ కన్వెన్షన్ లో ఇలాగే జరుగుతుంది. హో, ఈ హౌస్ పక్క నుంచి వెళ్ళమని మమ్మల్ని ఫోర్స్ చేస్తారు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మాకు చాలా భయంగా ఉంది. రా వెళ్దాం. కానీ అది మనల్ని ఏమైనా చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే గొడవ. అందరూ నేను చెప్పిన నేను ఒక లేడీని, ముందు అది అర్థం చేసుకోండి. ఇదేమి రియలిస్టిక్ గా లేదు. ఏ స్పియర్ కి మెటల్ టిప్ లేదు. టిప్పు లేని స్పియర్, కేవలం స్టిక్కే. స్పియర్ టిప్స్ ని ఎవరైనా ఎందుకు దొంగలిస్తారు? నాకు విషయం అర్థమైంది. ఓకే ఎవ్రీబడి, అందరూ వెళ్ళండి. ఇంకా చాలా ఉంది. నన్ను కంగారు పెట్టకు. ఈ వయసులో నేను కంగారు లాగా చెంగు చెంగుమని గెంతుతూ పరిగెట్టలేను. మీరు త్వరగా వచ్చేయండి. ఈ స్పైక్స్ అన్ని రియల్. ఏయ్, మర్యాదగా అడిగి తీసుకోలేవా? ఇదేదో కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది. పర్వాలేదు. ఓకే ఎవ్రీబడి, అందరూ వెళ్తూ ఉండండి. మై హీరో. మంచి చేసినందుకు ఇలాంటి పనిష్మెంటా? నా ప్రాపర్టీని నేను తిరిగి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిహోల్డ్, ఈ లంపీ బెడ్షీట్ లో భయపడే విధంగా ఏముంది? ఇటువంటి బెడ్ కావాలంటే మన ఇంట్లోనే చూడొచ్చుగా. ఇక్కడేం జరగబోతుందో తెలీదు డెనిస్. క్యాట్ స్విచ్ ని పాడు చేసుంటే డాడీకి. ఇక్కడంతా డార్క్ గా ఉంది. లైట్స్ ఆన్ చేయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒక్క లైట్ కూడా వెలగనంటోంది. మొత్తానికి ఎలాగోలా క్యాట్ ట్రిక్ నుంచి తప్పించుకున్నాం. కూప్ కూప్ కూప్, నువ్వు స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయావు. ఓ, ఆ ప్యాకింగ్ లో సాక్స్ మరీ ఎక్కువైపోయినట్టున్నాయి. ఇప్పుడు మనం డెడ్లీ స్వాంప్ ఆఫ్ డెస్పైర్ ని క్రాస్ చేయబోతున్నాం. నీటిలో తలలు పెట్టకండి. ఈ స్వామ్ డిలీషియస్ గా ఉంది. ఇందులో భయంకరమైన పిరానాస్ ఉన్నాయి. నిజానికి ఇక్కడ భయంకరమైన విషయం నీ బ్యాడ్ యాక్టింగే. ఇటువంటి పిసిల్ నేను ఎన్నో చూశాను. ఓ మెల్లగా వెళ్ళు. ఇది ర్యాప్ట్, హోవర్ క్రాఫ్ట్ కాదు. ఓకే, అందరూ ఈ కర్సెడ్ సిమెట్రీకి వచ్చి చేరుకున్నారు. మీకు రైట్ లో ఉన్నది టోంబ్ ఆఫ్ ద అన్డెడ్, లెఫ్ట్ సైడ్ గోస్ట్ మజోలియం. అక్కడ జోంబీ కార్ప్సెస్ చాలా ఉన్నాయి. థాంక్స్ ఫర్ కమింగ్. జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఏం జరగబోతోందో. నెక్స్ట్ ఇయర్ దీన్ని మెటల్ షీట్ గా మార్చాలి. ఫిష్ ఈటింగ్ ఏ క్యాట్. తలకిందులుగా జరుగుతోంది. హౌ మిస్టర్ క్యాట్, నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. ఓ మ్యాన్, ఈ టూర్ ఒక డిజాస్టర్. డాడ్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నిజంగానే ఇది చాలా అద్భుతమైన షో. కూప్, నువ్వు
నువ్వు దీన్ని నమ్మాలంటే ఖచ్చితంగా చూడాలి. అక్కడ ఒక వికారమైన ఆకారాన్ని కూర్చోబెట్టారే, దాన్ని చూడ్డానికి నేను మళ్ళీ వస్తాను. ఈ పీల్డ్ గ్రేప్స్ ని ట్రై చేయి మిస్టర్ క్యాట్, ఎంతో డెలిషియస్ గా ఉంటుంది. యా, ఇంతకంటే దీన్ని అందంగా చేయలేం. గ్రేట్ జాబ్ కూప్, నీ వల్ల అవుతుందని నాకు తెలుసు. థ్యాంక్స్ డాడ్. ఓ, నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆవ్! ఈ నార్త్ వెస్టర్న్ ఎక్స్పోజర్ నా ఫ్యాన్స్ లో వండర్స్ సృష్టిస్తోంది. వావ్! ఆ కిట్టి ఈ ఆకులు ఇలా నాశనం చేసింది అనిపిస్తోంది. క్యాట్! దొరికిపోయింది. మిల్లీ, నీ క్యాట్ నా ప్లాంట్స్ అన్నిటిని నాశనం చేస్తోంది. డాడీ, మిస్టర్ క్యాట్ సారీ చెప్తుంది కదా మిస్టర్ క్యాట్. ఓ, నువ్వు సారీ చెప్పినా కూడా నేను ఒప్పుకోలేను మిల్లీ. ఓ, నువ్వేం చేస్తున్నావు కూప్? సైన్స్ ప్రాజెక్ట్. బోరింగ్. బోరింగా? ఒక చిన్న విత్తనాన్ని నాటి అది మొలకెత్తాక కొన్నాళ్ళకి చెట్టయి ఆ తర్వాత పెద్ద మానేయి దానికి పూలు పళ్ళు కాస్తుంటే చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది. అది క్యారెట్ డాడ్. దాన్నే లైఫ్ సైకిల్ అంటారు కూప్. అది నీ కంటితో నువ్వు లైవ్ గా చూడొచ్చు, అద్భుతంగా ఉంటుంది. నా క్యారెట్ దగ్గరికి రాకు. నైస్ షాట్ కూప్. మీ దగ్గరే నేర్చుకున్నాను డాడ్. గార్డెనర్ అన్నవాడికి టూల్స్ ఉపయోగించడం తెలియాలి. మన దగ్గర లాన్ మోవర్ ఉంది, వీడ్ స్ప్రేయర్ ఉంది. మా తాతల కాలం నాటి టూల్స్ నే నేను ఉపయోగిస్తున్నాను. ఆల్రెడీ మన్సన్ కంటే ఓల్డ్ గా ఉంది డాడ్. మరి అంత ఓల్డ్ కాదు కూప్. ఆవిడ ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి అందరి మీద ఇలాగే అరుస్తూ ఉంది. ఓ, నీకు స్కూల్ కి లేట్ అవుతోంది. నువ్వు సాయంత్రం వచ్చాక దీని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. రైట్. నీ ప్లాంట్ కి గుడ్ బై చెప్పేళ్ళడం మర్చిపోకు కూప్. నువ్వు మాట్లాడితే ఆ ప్లాంట్స్ నిన్ను ప్రేమిస్తాయి. అది సైంటిఫిక్ ఫ్యాక్ట్. అయితే ప్లాంట్స్ అని నా పాటని లవ్ చేస్తాయి. సింగింగ్ టు మై ప్లాంట్స్ ఆల్ డే. Bye, plant. సింగింగ్ ఫర్ మై ప్లాంట్స్ ఆల్ డే. అవును కూప్, ఈ వండర్ఫుల్ ప్లాంట్స్ గురించి నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు. చూసారా డాడీ, నా పాట వల్ల అది పెరిగిపోయింది. నేను ప్లాంట్స్ అన్నిటికీ పాడతాను. కూప్, నేను ఇంప్రెస్ అయ్యాను. నువ్వు దీన్ని చాలా పెద్దదిగా పెంచావే. నేనా అలా చేసింది? నువ్వే చేస్తుంటావు కూప్. ఇక మీద ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ నీదే రెస్పాన్సిబిలిటీ, గుర్తుంచుకో. సరే, ఆ స్ప్రేయర్ ని ఎక్కడ పెట్టానో గుర్తులేదే. ఇదిగో తీసుకో, నీ మ్యాజిక్ చూపించు. ఇప్పుడు చూపిస్తాను. బటన్ సార్. సింగింగ్ టు మై బేబీ ప్లాంట్స్. ఇదిగో వాటర్. హే, ఇలా ప్లాంట్స్ ని డిస్టర్బ్ చేయడం ఏం బాగోలేదు. అంతా అయిపోయింది. ఇంకా అవ్వలేదు. వెనకాల ఉన్న ప్లాంట్స్ కి నువ్వు వాటర్ పోయాలి. వావ్, నా ఫ్యాన్ చాలా అద్భుతంగా పెరిగింది. ఈ విషయాన్ని నేను అందరితోనూ చెప్తాను. ఇప్పుడే వెళ్లి గార్డెన్ గురికి, బూట్స్ వ్యూగులకి ఈ న్యూస్ అందిస్తాను. ఓకే, ఇది వియర్డ్ గా ఉంది. అనుకున్నా. హే కుప్, ఇది మనకి బ్యాడ్ టైమా? క్యాట్ వాటర్ లో దేన్నో మిక్స్ చేసింది. అన్ని ప్లాంట్స్ చైన్ సైజ్ లో పెరుగుతున్నాయి. ఇంతవరకు నాకు తెలిసి ప్లాంట్స్ కి హై ఫీవర్ మాత్రమే వచ్చింది. సడన్గా వరకు చేసిన వర్క్ చాలు. ఆ వైన్స్ విండో వైపు పెరుగుతున్నాయి.
అది చాలా బిజీగా ఉంది. కూప్ కంగ్రాచులేషన్స్. బుడ్సులు బ్యూగుల వాళ్ళు చెట్ల మధ్య నువ్వు నుంచున్నట్టు ఓ ఫోటో తీసి పంపించమన్నారు. రేపే వాళ్ళ పేపర్లో వేస్తావని చెప్పారు. ఆ, ఈ ప్లాంట్స్ మధ్యలో నిలబడాలా? ఓ యా, ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదూ. అవునవును, మీరన్నది కరెక్టే. బయట ఒక పెద్ద జంగలే ఉంది. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ప్లాంట్స్ గురించి చెప్తాను. ఈ ప్లాంట్స్ దేని వల్ల ప్రొవోక్ అవుతాయో తెలుసా? బాడీ ఆర్డర్ వల్ల, స్వెట్ వల్ల, లేదా మూమెంట్ వల్ల. అర్థమైంది. నో మూమెంట్ ఆర్ స్మెల్స్. కూప్ గార్డెనింగ్ గురు మిస్టర్ మల్స్ స్వయంగా నిన్ను చూడడానికి వచ్చారు. నాకు మీరు చేసిన క్లెయిమ్స్ అన్ని నమ్మడానికి కష్టంగా ఉన్నాయని ఒప్పుకుంటాను బటన్ బర్గర్, కానీ ఈ గ్రోత్ నిజంగానే రిమార్కబుల్. మనం బయటికి వెళ్ళే టైం అయింది. గుర్తుంచుకో, సడన్ మూమెంట్స్ గానీ స్వెట్ గానీ ఉండకూడదు. వెళ్దాంరా. నో స్వెట్. ఐ హోప్. ఇక్కడ నుంచి ఎలాగైనా పారిపోవాలి. నువ్వేనా? కమాన్ మిస్టర్ క్యాట్. ఏదో మంచి చేస్తున్నాడని డైలీ కోప్ ఫోటో న్యూస్ పేపర్ లో రాదు. యంగ్ మ్యాన్, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏమి వెరైటీ, ఏమి సైజ్. 2-3 చిన్న చిన్న మొక్కల్ని పెట్టుకుని కొంతమంది వాళ్ళని మాస్టర్ గార్డెన్స్ గా అనుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పాను కదా కూప్. కానీ నిజంగానే ఈ గార్డెన్ మనుషుల్ని మింగేసేలా ఉంది. మీరు అన్నది నిజమే. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. మనం పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా బాగుంటుంది. ఫాలో మీ మిస్టర్ మల్స్. ఓకే ఓకే ఓకే, దీని గురించి ఒక చాప్టర్ ఉంటుంది. నాకేం కనిపించట్లేదు. మిల్లీలా పాడేద్దామా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ సన్. అందరూ క్రిటిక్సే. కమ్ ఆన్ డెనిస్. నేను క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల దీన్ని క్లియర్ గా చూడగలుగుతున్నానా? బ్రాకికా మల్టీఫీడా అండ్ ఫిలిపెండులా అల్మారియా అంటే బ్యూటిఫుల్ డైసీ అండ్ స్పైడర్ ప్లాంట్. బ్యూటిఫుల్. ఇదేవంత గొప్ప విషయం కాదు. ఇప్పుడు మీకు మా యాడ్ చూపిస్తాను, అదిరిపోతారు. ఈ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదే. మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి. త్వరగా చెట్టుకి రా. Safety gear check. Speed spray check. ఇప్పుడు మన టాలెంట్ చూపిద్దాం. దాని మీద స్ప్రే చేయడనే. ఇది పనిచేస్తుంది. అప్పట్టు. కూల్. లాక్ అండ్ లోడ్ డెనిస్. సరైన పద్ధతిలో మనం పగ తీర్చుకోవాలి, వదిలిపెట్టకూడదు.
నుంచి ఈ ప్లాంట్స్ కి నువ్వు ఫర్టిలైజర్ అవుతావు. కూప్ కూప్ ఇక్కడ ఏం జరుగుతోంది? మిస్టర్ క్యాట్ నువ్వెంతో టైర్డ్ అయిపోయినట్టున్నావు. డాడ్, మిస్టర్ మల్చ్, మేము ఇక్కడ వేడింగ్ చేస్తూ ఉన్నాం. యంగ్ మ్యాన్, నువ్వు ఇక్కడ క్యాక్టస్ నే పెంచగలవు. నువ్వు తప్పుగా అనుకోవాలనుకుంటాను. నేను ఇప్పుడు సెయింట్ పౌలియా అయినంత మొక్కలో ఒక చిన్న ముక్క తీసుకెళ్తాను. కమాన్ డెనిస్, మన పనితనాన్ని చూపించాలి. ఒక నిమిషం మిస్టర్ మల్చ్. Let's go. వీడికి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం తప్పైపోయింది.